చిన్న సినిమాగా విడుదలై భారీ సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం లిటిల్ హార్ట్స్. దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మౌలి తనూజ్, శివానీ నాగరం హీరోయిన్లుగా నటించారు. గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఓటీటీ వేదికల్లోనూ అనూహ్య స్పందనను దక్కించుకొని ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కేవలం ప్రేక్షక ఆదరణ మాత్రమే కాకుండా పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది. తాజాగా మరోసారి అవార్డుల వర్షం కురిపిస్తూ లిటిల్ హార్ట్ తన ఖాతాలో మరిన్ని పురస్కారాలను వేసుకుంది. ఇటీవలే 2025 సంవత్సరానికి సంబంధించిన కళావేదిక ఎన్టీఆర్ అవార్డుల ప్రదానం చేయగా లిటిల్ హార్ట్స్ ఏకంగా 6 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ అవార్డులో ఉత్తమ నటిగా శివానీ నాగరం, ఉత్తమ నూతన దర్శకుడిగా సాయి మార్తాండ్, బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ గా ఆదిత్య హసన్, ఉత్తమ సహాయ నటుడిగా రాజీవ్ కనకాల గారు, ఉత్తమ హాస్య నటుడిగా జయకృష్ణ, బెస్ట్ డెబ్యూ సినిమాటోగ్రఫర్ గా సూర్య బాలాజీ పురస్కారాలు అందుకున్నారు. ఈ సంతోషకర విషయాన్ని దర్శకుడు సాయి మార్తాండ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆయన తన పోస్ట్ లో లిటిల్ హార్ట్ సినిమాను గురించి గౌరవించిన కళావేదిక ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చిత్రం ఏకంగా 6 అవార్డులను గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నా అద్భుతమైన టీం వల్లే ఇది సాధ్యమైంది. ఇక ఈ అవకాశం కల్పించిన ఈటీవీ విన్ కు నిర్మాత ఆదిత్య హసన్ కు, హీరో మౌలికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవార్డుల వేదికకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. లిటిల్ హార్ట్స్ చిత్రంలో మౌలి తనూజ్, శివానీ నాగరం ప్రధాన పాత్రలో పోషించగా రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచి, అనితా చౌదరి, సత్యకృష్ణన్, జయకృష్ణ, నిఖిల్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఆదిత్య హసన్ నిర్మాతగా వివరించారు. సంగీత్ ఎర్లమల్లి సంగీతాన్ని అందించగా సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. నిర్మాతలు బన్నీవాస్, వంశీ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం 2024 డిసెంబర్ 5న థియేటర్లో విడుదలై విశేష విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వరుస అవార్డులతో మరోసారి వార్తల్లో నిలుస్తూ తన విజయ గాథను కొనసాగిస్తుంది.